పొందామని కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఇవాళ ఏదుల కింద 50,000 ఎకరాలు, వట్టెం కింద 1,50,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు కల్వకుర్తికిచ్చే విధంగా ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇంత మంచిగా చేస్తే మీ కమిషన్ల కక్కుర్తి కోసం మా 2 గ్రామాల ప్రజల్ని ఆగం చెయ్యొద్దు, డబ్బులు వృధా చెయ్యొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. చేయండి, దమ్ముంటే ఆ పాలమూరును తొందరగా చేయండి. ఎందుకు చేస్తలేరు పాలమూరును? ఇంకా బుద్ధి తక్కువై ఎవడు మెదడులో తలకాయలో మెదడున్నోడు మాట్లాడాడు. ఏమంటారు? జూరాల కడ కట్టేది ఉండేనట. పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల కడ కట్టేది ఉండి అని కొంతమంది మెడ మీద తలకాయలైన వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు బుద్ధున్నోడు మాట్లాడే మాట నాది. సింపుల్ ముచ్చట. మీ వనపర్తి నియోజకవర్గంలోనే భీమా కింద కూడా 10,000 ఎకరాలు ఉంటుంది, 12,000 ఎకరాలు ఉంటుంది. పండుతుందా పంట? కల్వకుర్తి కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి. బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్? శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు నెట్టంపాడు లెక్క, భీమా లెక్క. ఇది కూడా క్రాప్ హాలిడే, శుష్క మురవాలి, పంట పండది శుష్క మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలకు అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది. అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీ తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి. ఈ రకంగా ఈ పాలమూరు జిల్లా ఇవాళ 5 మెడికల్ కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, 5 కొత్త జిల్లాలు కావచ్చు. ఈ జిల్లాను అద్భుతంగా ప్రగతి పథంలో నడిపిందే కేసీఆర్ ప్రభుత్వం. త్రాగునీరు గాని, సాగునీరు గాని, మార్కెట్లు గాని, గోడౌన్లు గాని ఈ జిల్లాను అద్భుతంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీ 2.5 ఏళ్లలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా నీ ముఖానికి? మేమిచ్చినాం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 30,000 కోట్లతో పాలమూరు 80% పనులు పూర్తి చేసి పట్టినాం. గా ఉన్న పాలమూరును పూర్తి చేసే తెలివి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఆనాడు వలసల్ వాపస్ అనే వార్తలు మా పత్రికా విలేకరులు రాసినారు. ఆకుపచ్చని చీర వలె పాలమూరు పచ్చగా కనబడుతుంది అనే వార్తలు, ఫోటోలు చూశాం మనం. వలసలు వాపస్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ కాంగ్రెస్ అంతా మోసం. రేవంత్ రెడ్డి మధ్యలో డైలాగులు బాగా గుర్తుండు. ఇప్పుడు ఓ సామెత గుర్తొస్తుంది నాకు. ఎండకట్టుకటోడు కూట్ల రవ్వు తీయ శాత కాలేదు కానీ ఏట్ల రవ్వు తీస్తా అని బయలుదేరిందట. ఈ రేవంత్ రెడ్డి ఈ మధ్య ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకీలు మోస్తున్నాడు. కేరళలో పోయి పల్లకీలు మోస్తుండు ఈ మోసాల రేవంత్ రెడ్డి. ఈయన ఏం చెప్తున్నాడు? పోయి మేము 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, మీరు కేరళ వాళ్ళు వచ్చి చూడుండ్రి అని చెప్తుండ్రు. ఇది ఎట్లుందంటే వెనకట్టినట్టు ఏదో భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. ఇవో గట్లున్నాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు. 6 గ్యారెంటీలు అమలైనాయే అయినాయే. రేవంత్ రెడ్డి నువ్వెవడో కేరళ వాళ్ళని వచ్చి నేను అమలు చేసినా చూడు అంటున్నావు. నిన్న మొన్న ఏదో గ్రామ సభలు పెట్టిండు ఊర్లల్లా. గ్రామ సభలల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చెమటలు పట్టించారు. ఏమైనాయి నీ 6 గ్యారెంటీలు? ఏమైంది? అవ్వ తాతకు 4,000 పింఛన్ అని ముసలోళ్ళు కర్రలు అందుకొని మర్రబడితే ఒక్కటే ఉరుకుడు కొడుకులు ఇచ్చిండా 4,000? అదే మన కేసీఆర్
200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసిండు ఇచ్చిండు. నువ్వు 4000 చేస్తా అని 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అవ్వాతాతలకు 4000 ఇయ్యలే. హామీల్లో మొట్టమొదటి హామీ ఈ అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మొదటిది 2500 ఎగబెట్టిండు, లాస్ట్ది 4000 ఎగ్గొట్టిండు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చినాడే? మొన్న అసెంబ్లీలో గల్లబట్టి అడిగినాం, అడిగితే లెక్క బయటపడ్డది 16,000 ఇచ్చినామని. 2.5 ఏళ్లలో 16,000 ఇచ్చిండు. చెప్పుడేమో 67 ఇచ్చిన మంది పిల్లని కూడా నా బిడ్డ నేను ముద్దు పెట్టుకుంటాడు. అరే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారే పరీక్ష పెట్టి, కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాగితాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. మొన్న అసెంబ్లీలో అడిగినాం, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు పరీక్ష పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని చెప్పిండు. సావు కబురు సల్లగా నల్లముఖమైంది. మొదటి ఏడాది 2 లక్షలను బిడ్డ ఏమైందిరా భయ్ అంటే